ఓం శ్రీ గురుభ్యో నమః. హోమం అనేది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకమైన విషయం అండి. కేవలం వైదిక సాంప్రదాయంలోనే, వేదిక్ కల్చర్లోనే కనిపించే ఒక గొప్ప ప్రక్రియ ఈ హోమం అనేది. అయితే దీని గురించి మనకి ఎంత తెలుసు? అసలు కొన్ని ఐటమ్స్, కొన్ని పదార్థాలు అగ్నిలో వేయడం వల్ల మనకి మంచి ఎలా జరుగుతుంది? అసలు ఈ కనెక్షన్ ఏంటి? ఎన్ని రకాల హోమాలు ఉన్నాయి? అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఇవన్నీ అర్థం చేసుకోవడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇవి అర్థం చేసుకుని మనం హోమం ఎలా చేసుకోవాలి, హోమం ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, హోమం జరిగేటప్పుడు మనం ఏం చేయిస్తూ ఉండాలి. ఈ నాలెడ్జ్ అంతా మనం తెలుసుకోవడమే కాకుండా మన చుట్టూతా వాళ్ళకి, మన భావితరాలకి, మన ఆప్తులందరికీ తెలపడం మన ధర్మం. 3 రకాల హోమాల్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. మొదటి హోమం అంటే మన కళ్ళతో చూసే హోమం. ఇది భూత అగ్నితో చేస్తారు. ఎలిమెంటల్ ఫైర్ అంటే ఈ అగ్నిని మనం చూడగలం, దాని వేడిని, దాని కాంతిని మనం పసిగట్టగలం అన్నమాట. ఇదే మనం పూజల్లో, గుడుల్లో మనకు కనిపించే హోమం. ఇది యాక్చువల్గా హోమం అని మనం నానుడిలో పిలుస్తాం, కానీ 1 to 2 hours అంటే 1 నుంచి 2 గంటల దాకా చేస్తే దాన్ని ఇష్టి అంటారు. ఒక రోజంతా చేస్తే హోమం అని అంటారు. 3, 5, 11 రోజుల దాకా చేసేదాన్ని యజ్ఞం అంటారు. 1-2 నెలలు అంత దూరం వరకు వెళ్తే మహాయాగం అని పిలుస్తారు. 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా చేసేదాన్ని అధర్వం అంటారు. అదే 1 ఏడాది దాటిపోయి 50 ఏళ్ళు, 100 ఏళ్ళు వరకు కూడా చేసేదాన్ని సత్రం అని పిలుస్తారు. అంటే మనం మామూలుగా గృహప్రవేశానికి, వాటికి ఇంట్లో చేసుకునే వాటిల్ని మనం హోమం అని అంటున్నాం, కానీ అవి సాధారణంగా ఇష్టులు అన్నమాట. అయితే కొన్ని గుడుల్లో దాదాపు 1 రోజు, 2 రోజుల దాకా చేసే వాటిని మనం హోమం అని పిలవచ్చు. అయితే నానుడిలోకి హోమం అనేది ఎలాగో సమాజంలోకి వచ్చేసింది కాబట్టి మనం కూడా హోమం అనేది దీన్ని ఉద్దేశిద్దాం. కానీ మన మైండ్లో ఇన్ని రకాలు ఉంటాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఒక హోమంలో ఏం జరుగుతుంది? మనము అగ్నిలోకి కొంత హవిస్సు, కొంత సామాగ్రి ఆఫర్ చేస్తున్నాం, అంతే కదా. చూడండి, మనం ఉన్నది ఫిజికల్ వరల్డ్లో అంటే ఇక్కడ మనకి గ్రావిటీ, ఫిజికల్ బాడీస్, మనకి కంటికి కనిపించే లైట్, ఈ ప్లానెట్, ఈ ఫిజికల్ రెల్మ్లో మనం ఉన్నాం. దేవతలు ఎక్కడున్నారు? దేవత అంటే ఒక శక్తి. అంటే ఈ ప్రపంచాన్ని నడిపించే ప్రతి ఒక్క అంశ వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తిని దేవత అని మన ఋషులు పిలిచారు. ఆ దేవతలకి మనలాగా ఫిజికల్ బాడీ ఉండదు. కాళ్ళు, చేతులు మనం తాకే విధంగా, చూడగలిగే విధంగా వాళ్ళకి ఉపాధి ఉండదన్నమాట. మనకి వాళ్ళకి ఉండే కనెక్షన్ మన ఆలోచన, కాన్షియస్నెస్ నుంచి ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. మనం ఇక్కడ మన కంటికి కనిపించే ఈ రెల్మ్, ఈ ప్రపంచంలో ఫిజికల్గా చేసే ఒక యాక్షన్కి, దేవతలు ఉంటున్న ఆ ఎనర్జీ రెల్మ్కి, ఈ రెండిటికి మధ్య అనుసంధానం, కనెక్షన్ అనేది మంత్రం ద్వారా సాధ్యం. మనం ఒక మంత్రం చెప్పి ఒక సామాగ్రిని అగ్నిలో వేస్తున్నప్పుడు ఆ మంత్రంలో ఉండే భావం ఆ సామాగ్రిలోకి ఇముడుతుంది. అందుకే ఋషులు ప్రతి ఒక్క మంత్రానికి, ప్రతి ఒక్క దేవతకి ఈ సామాగ్రి వాడండి అని మనకు ఒక శాస్త్రంలాగా ఇచ్చారు. మనం సరైన మంత్రంతో, సరైన సామాగ్రి ఎప్పుడైతే ఆ అగ్నిలో మనము సమర్పిస్తామో, ఆ సామాగ్రిలో మనం ఏదైతే భావం ఇమిడ్చామో ఆ భావము దేవతా శక్తికి అందుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది అర్థం చేసుకోవాలంటే హోమంలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు వేది అంటే హోమం చేసుకోవడానికి ఇటుకలతోటి మనం ఒక జామెట్రిక్ షేప్ ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కువగా మనకు కనిపించేది స్క్వేర్ లేదా చతురస్రం అంటారు కదా, ఆ స్క్వేర్ ఆకారం హోమాల చితిల్నే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇది కాకుండా వృత్తాకారం, త్రికోణాకారం, షట్కోణాకారం, సర్వతోభద్ర, పద్మ, అష్టదళాకారం, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వేదులు అన్నమాట. అంటే ఆ హోమానికి మనం ఏదైతే అగ్నిని ప్రజ్వలిస్తామో, మనము ఆ వేదిలో లేదా చితిలో వేసే హవిస్సు ఎంత రేట్లో కంబస్ట్ అవ్వాలి, ఎంత ఫాస్ట్గా ఆ హవిస్ అనేది దేవతలకి ఆఫరింగ్గా మారాలి అనేది ఆ వేది వాల్యూమ్, అంటే ఆ చితి జామెట్రిక్ వాల్యూమ్ ద్వారా మన ఋషులు దాన్ని క్యాల్కులేట్ చేసి మనకు అందించారనమాట. అయితే మనం మామూలుగా వేదుల్ని చూస్తాం, కానీ చితి అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఇవి 3D షేప్స్ అన్నమాట. మామూలుగా వేదులన్నీ కూడా
తక్కువ హైట్లో ఉంటాయి, భూమికి ఆనుకొని ఉంటాయి. అవి ఒక కంప్లీట్ షేప్ లాగా ఉండవు. 2D 3D అనేది అది చాలా హైట్ వస్తుంది. దాన్ని చితి అని పిలుస్తారు. సో గరుడ చితి, కూర్మ చితి, హంస చితి అంటే గరుడ ఆకారంలో ఒక కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట. సింహ చితి అంటే సింహం ఆకారంలో, అశ్వచితి అంటే గుర్రం ఆకారంలో, అండ్ సో ఆన్. అలా ఈ చితులు కూడా ఉన్నాయి. ఇవి మళ్ళీ బ్రిక్స్, మడ్, స్టోన్ వీటితోటే చేస్తారు. కానీ ఆ మెటీరియల్స్ కానీ ఆ షేప్ కానీ అవి కట్టడానికి నెలలు పడుతుంది. కట్టే వాళ్ళకి ఆగమశాస్త్రం ప్రకారం అది ఎలా కట్టాలి, ఎంత డైమెన్షన్లో కట్టాలి, ఎంత ప్రపోర్షన్లో కట్టాలి అనేది ప్రతిదీ ఆ స్క్రిప్చర్స్ని చూసుకుంటూ వాళ్ళు కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మనకి సమాజంలో కనపడదు. ఎక్కడో కొంతమంది మహానుభావులు ఇలాంటి యాగాల్ని కూడా చేస్తున్నారు. వేది చితి ఆకారాలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనేది మనం చూసాం. ఇప్పుడు అగ్ని విషయానికి వద్దాం. మనం ప్రజ్వలించే అగ్ని మన కంటికి ఒకే అగ్నిలా కనిపించవచ్చు, కానీ కాదు. శాస్త్రం ప్రకారం 3 అగ్నులు ఉన్నాయి. అంటే దీన్ని త్రేతాగ్ని అని పిలుస్తారు. మొదటిది గర్హపత్య అగ్ని. ఇది ఇంట్లో నిత్యం నడుస్తూ ఉంటుంది. ఉపనయనం లేదా వివాహం సమయంలో ఈ గర్హపత్య అగ్నిని ప్రజ్వలిస్తారు. అప్పటి నుంచి ఇంకా దాన్ని ఆర్పరు. ఆ అగ్ని అనేది ప్రతిరోజు ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవతల కోసం ఒక అగ్ని మనకు కావాలో, దానికోసం ఎప్పుడైతే మనం వేదిని కానీ చితిని కానీ ఏర్పాటు చేసుకుంటామో, ఈ గర్హపత్య అగ్నిలోని అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ అంటిస్తారనమాట. దాని పేరు ఆహవనీయ అగ్ని. సో ఆహవనీయ అగ్ని కావాలంటే మీకు గర్హపత్య అగ్ని ఉంటే కానీ సాధ్యం కాదు. అలాగే పితృకర్మలు, పితృదేవతల కోసం చేసే హోమాల కోసం ఆ అగ్ని పేరు దక్షిణ అగ్ని. మళ్ళీ గర్హపత్య అగ్నిలోంచే ఈ దక్షిణ అగ్ని అనేది కూడా ప్రజ్వలించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న సమాజంలో చాలామంది ఇళ్లల్లో ఈ గర్హపత్య అగ్ని అనేది నడవట్లేదు. కాబట్టి మనము అది నడవకపోయినా సరే మన దేవతలకు కానీ పితృదేవతలకు కానీ హోమం చేసే వీలుగా ఆ అగ్నిని ఎలా ప్రజ్వలించాలో ఆ శాస్త్రం తెలుసున్న గురువుగారిని మనం ఇంటికి పిలుచుకొని లేదా గుడికి పిలుచుకొని మనం ఈ హోమాలు అనేవి చేసుకుంటున్నాం. మొదట ఎంతసేపు, ఎంత సమయం మనం ఈ పూజ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ హోమాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారని తెలుసుకున్నాం. అలాగే రకరకాల వేదులు, చితులు ఉంటాయని, ఆ జామెట్రిక్ షేప్ బట్టి ఆ హోమం చేయగలిగే శక్తి మారుతుందని తెలుసుకున్నాం. అలాగే 3 రకాల అగ్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సమిధల విషయానికి వద్దాం. సమిధలు అంటే మనం అందులో వేసే వుడ్ అంటాం కదా, అది. మనము అందులో వేసే వుడ్ ఉంటుంది కదా, దీన్ని పంచపల్వలు అని పిలుస్తారు. రావి చెట్టు, మర్రి చెట్టు, గంధం చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు, ఈ 5 సాధారణంగా వాడతారు సమిధలుగా. ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మామూలుగా బయట ఒక మంట పెడితే సాధారణంగా అందులోంచి పొగ వస్తుంది. ఈ పొగ అనేది పొల్యూషన్కి దారితీస్తుంది. మరి హోమంలో ఏం జరుగుతుంది? హోమంలో వాడే పంచపల్వలు ఒక చెట్టు పచ్చగా ఉన్నప్పుడు తీసుకొచ్చేవి కావు. అంటే ఎవరో నరకడం వల్ల కాకుండా దానంతట అదే సహజంగా వడివిడి కింద పడిపోయిన రావి చెట్టు కొమ్మలు, మర్రి చెట్టు కొమ్మలు వగేరా తీసుకొచ్చి వాటిల్ని సమిధలుగా వాడతాం. అంటే చూడండి, సనాతన ధర్మంలో ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా ప్రకృతికి హాని చెయ్యకుండా మాత్రమే ఋషులు మనకు అందిస్తారని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా మనం ప్రకృతిని హాని చేసి లేదా ఇతర జీవులను బాధ పెట్టి మనం ఒక పూజ జరిపించుకుంటున్నాము అంటే అక్కడెక్కడో ఋషి హృదయానికి మనం చేస్తున్న విధానానికి ఒక గ్యాప్ ఉందని మనం గుర్తించాలి. ఆ గ్యాప్ని ఎంత వీలైతే అంత మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే సరైన సమిధలు, అలాగే ఆ వేసే సామాగ్రిలో ప్రతి ఒక్కటి ఆయుర్వేదం, ఎప్పుడైతే ఈ కాంబినేషన్లో సరైన వేది, సరైన సైజులో ఆ ఫైర్ బర్న్ అయ్యే రేట్ని కంట్రోల్ చేస్తూ, అలాగే ఎప్పటికప్పుడు నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బయటకు వచ్చే స్మోక్లో సూట్ అంటే ఆ డస్ట్ పార్టికల్స్ పైకి రాకుండా ఆ నెయ్యి కాపాడుతూ ఉంటుందన్నమాట. అది వేయడానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఎలా పడితే అలా వేయలేము. దాన్ని ఎంతసేపు వేయాలి, ఎన్నిసార్లు వేయాలి, ఎంత గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి అనేది ఆ మంత్రంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి నేర్పిస్తారనమాట పాఠశాలల్లో. ఇవన్నీ జాగ్రత్తగా చేసినప్పుడు ఏమవుతుందంటే బయటకు వచ్చేది పొగ కాదు, అది ఆవిరి, ఒక మెడిసినల్ వేపర్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఇది డిఫరెన్స్. కంటికి మనకు కనిపించడానికి అది పొగలా ఉండొచ్చు, కానీ సరిగ్గా కనుక నిర్వహిస్తే హోమగుండం నుంచి బయటికి ఏదైతే వేపర్ బయటకు వస్తుందో అది
మనకి మంచిది, అట్మాస్ఫియర్కి కూడా మంచిది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా, ఒక వేదంలో మనకు చెప్పిన హోమం అనేది వేది, చితి, అగ్ని, మనం వేస్తున్న సమిత, మనం ఇస్తున్న సామాగ్రి, వీటన్నిటి కాంబినేషన్లో ఈ హోమాలు అనేవి ఏర్పడ్డాయి. అయితే మొదట మనం చెప్పుకున్నట్టే మనం ఏ భావంతో అయితే ఆ సామాగ్రిని, ఆ హవిస్సుని హవ్యవాహనుడికి అంటే అగ్నిదేవతకి మనం అందిస్తామో మంత్రం ద్వారా, సరైన వేది, సరైన చితి, ఆ ఫైర్ సరైన రేట్లో బర్న్ అవుతూ, సరిగ్గా ఆర్జ్యం పోస్తూ, నెయ్యి పోస్తూ, మంత్రం సరిగ్గా చదువుతూ, యజమాని కూడా కనీసం 48 గంటల దాకా సాత్వికమైన ఆహారమే పుచ్చుకుంటూ, కొన్ని పెద్ద పెద్ద యాగాలకైతే కొన్ని రోజులు తరబడి ఈ నియమాలు ఉంటాయన్నమాట. అవన్నీ సరిగ్గా ఫాలో చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఈ పూజను నిర్వహిస్తామో అదే భావం దేవతలకు అంది, తద్వారా వాళ్ళు సంతోషించి మనం కోరుకుంటున్న ధార్మిక కోరికని మనకి సిద్ధింపజేసే అవకాశం ఉంటుంది. ఇది మనము మొదటి రకమైన హోమం అంటే భూతాగ్నితో చేసే హోమం, మనకి పూజల్లో గుడుల్లో మనకు కనిపించే హోమం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ రకమైన హోమం అంటే తెలుసో తెలియకో మనం అందరం ప్రతిరోజు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం, కానీ అది హోమం అనే భావం మనలో చాలామందిలో ఉండకపోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఉత్తర క్షణం నుంచి ఈ భావం కనుక మన జీవితాల్లో మనం అలవాటు చేసుకున్నట్టయితే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం అంతా ఇంత కాదు. మొదటి అగ్ని మనం చూసింది భూతాగ్ని అంటే మన కంటికి కనిపించే అగ్ని. రెండో రకం అగ్ని మన లోపల ఉన్న ఉదరాగ్ని అంటే డైజెషన్ ఫైర్ అంటారు కదా, అది. దీనిలో రకాలు ఉన్నాయి, జఠరాగ్ని, క్లోమాగ్ని అని చెప్పి. అంటే మన లివర్లో వచ్చే బైలు, ఎంజైమ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, వీటన్నిటికీ మన ఋషులు అర్థం చేసుకుని దాని అంతటిని కలిపి ఉదరాగ్ని అని పిలిచారు. మనం చేసే భోజనాన్ని అందుకే పెద్దలు దేవతార్చన అని పిలుస్తారనమాట. అంటే మనం అన్నం తినడం అనే ప్రక్రియ కూడా ఒక హోమంలానే నిర్వహించుకోవాలి. అంటే మనం ఆ ఉదరాగ్నికి ఏం వేస్తున్నామో అది అంత జాగ్రత్తగా, అంత నియమాలతోటి, అంత ప్యూరిటీ అంటారు కదా, పవిత్రత, ఆ పవిత్రత, శాంటిటీ, అది ఎవరు వండారు, ఎక్కడ వండారు, ఇవన్నీ చూసుకుని జీవితం గడపడం, ఆ హోమం, ఆ దేవతార్చన నిత్యం చేయడం వల్ల ప్రతి క్షణం ఒకలాంటి పవిత్రమైన భావాలు మన మనసుకి అందుతూ ఉంటాయి. ఈ ఉదరాగ్నికి డైరెక్ట్ కనెక్షన్ మూడో అగ్ని చితాగ్ని అని ఉంటుందండి మన మైండ్లో. అంటే మన మైండ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఫైర్ అవుతూ ఉంటాయి మన మైండ్లో. అది కూడా ఒకలాంటి అగ్ని అని ఋషులు పిలిచారనమాట. ఎప్పుడైతే మనం ఈ ఉదరాగ్నికి సరైన ఆర్జ్యం పోసి సరిగ్గా మనం ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ చితాగ్ని అనేది సరిగ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడున్న ఈ స్విగ్గీ కాలంలో, రెస్టారెంట్ కాలంలో, హోటల్కి వెళ్తున్న కాలంలో, ఇప్పుడున్న ఈ ఆధునిక కాలంలో ఆహారం పుచ్చుకోవడం అనేది కూడా ఒక హోమంలాగా, ఒక ధర్మంలాగా ఎలా గడపచ్చు, దానికి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు అనే దానికి మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. అయితే ప్రస్తుతానికి ఆహారం తినడం దేవతార్చన, అది కూడా ఒక హోమం లాంటిదే, అంత పవిత్రమైనది అనే భావాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్దాం. మూడో హోమం, దీంతో మనకి మొత్తం అన్నీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే అసలు ఈ హోమాలు అంటే పిల్లలు పుట్టట్లేదంటే సంతాన గోపాల హోమం చేస్తే పిల్లలు పుడుతున్నారు, ఇది ఎలా సాధ్యం? డబ్బు ఇబ్బంది ఉంది, లక్ష్మీ కుబేర హోమం చేస్తే బిజినెస్ బాగా అవుతుంది, ఇది ఎలా సాధ్యం? ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఈ మూడో రకం హోమాన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మూడో రకం హోమాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మూడో రకమైన అగ్నిని కూడా మనం ఏంటో తెలుసుకొని అర్థం చేసుకోవాలి. దాని పేరు చిత్ అగ్ని. అది ఇందాక చెప్పినట్టు మన మైండ్లో ఉంటున్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్, అది చిత్ అగ్ని అన్నమాట. చూడండి, బయట జరిగే హోమంలో మనం ఏం చేస్తాం, నెయ్యి వేస్తాం కదా. నెయ్యి అంటే ఏమిటి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు నుంచి మనకి బటర్, దాన్ని మనం కాస్తే మనకి నెయ్యి వస్తుంది. అంటే అది ఫైనల్ ఫార్మ్ అంట. ఇంకా నెయ్యి తర్వాత ఇంకా దాన్ని ఇంకా చేయడానికి ఏముండదు, అదే నెయ్యి ఇంకా. అలాగే ఈ చిత్తాగ్ని మన మనస్సులో చేసే ఈ తపోహోమంని వెలిగించడానికి వాడిన చిత్ అగ్నిలో ముందు ఆఫర్ చేయాల్సింది మన పేరు, మన శరీరం, మన రిలేషన్షిప్స్, మన ఆస్తులు, మన వరీసు అన్నీ తీసేసి ఇవి ఏవి లేని నేనుంది కదా,
ఆ నేనుని ఈ చితాగ్నిలో వేయాలన్నమాట. బయట జరిగిన హోమం వలె ఇప్పుడు బయట మనము నెయ్యి వేస్తున్నాము, ఏమవుతుంది, నెయ్యే ఇంకా పర్మనెంట్ లాస్ట్ ఫామ్ అనుకుంటున్నాం, కానీ అది కూడా మారి ఇంకా అసలు మారడానికి వీలు లేని భస్మంగా మారుతుంది. అగ్ని స్వభావం అదే, దానికి ఏది కాంటాక్ట్లోకి వచ్చినా సరే అది దాన్ని పర్మనెంట్గా లాస్ట్కి భస్మంగా మారుస్తుంది అనమాట. అలాగే ఈ చిత్తాగ్నిలో మనం ఎప్పుడైతే ఇవన్నీ తీసేసిన నేనుని సమర్పిస్తామో అక్కడి నుంచి కూడా మారని ఇంకొకటి ఉంది చూసారా, ఆత్మ. ఆ ఆత్మానుభూతి ఎప్పటికీ ఇంకా మారనిది, తరగనిది, దాని దగ్గరికి తీసుకెళ్లే శక్తి ఈ 3వ రకం హోమానికి ఉంటుందన్నమాట. అయితే మీకు అనిపిస్తుంది, నాకు తెలుసు, బయట హోమాన్ని అయితే మనం చేసుకోవచ్చు, చక్కటి గురువుగారిని పిలుస్తాము, చక్కటి సామాగ్రి ఏర్పాటు చేసుకుంటాము, ఆ హోమం మన కంటికి కనిపిస్తోంది, శ్రద్ధగా భక్తితో కూర్చుంటాము సమర్పణ భావంతో. కానీ ఈ లోపల చిత్ అగ్నితో చేయాల్సిన హోమాన్ని ఎలా చేయాలి? పూర్తిగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను చితాగ్నిలోకి అని అనుకుంటే సరిపోతుందా? వెంటనే మనకి ఆత్మానుభూతి అనేది కలుగుతుందా? అలా ఎంతమందికి కలుగుతుంది? అది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి లోపల జరిగే హోమం మనం అందరం మనంతట మనమే స్వతహాగా చేసుకోలేం. కాబట్టి బయట హోమంతో ఆ లోపటి హోమాన్ని అనుసంధానం చేసి ఋషులు మనకి అందించారు. ఇక్కడే ఆ బయట హోమం మన లోపల హోమానికి ఎలా హెల్ప్ చేస్తుందో మనం తెలుసుకుందాం. బయట భూతాగ్నితో చేసే హోమంలో ఏం జరుగుతుంది? ఆ హోమం వెనుక ఒక మంత్రం నడుస్తుంది, అంటే ఒక జపం నడుస్తుంది. నిజానికి హోమం చేసే ముందు కొన్ని వేల సార్లు, కొన్నిసార్లు అయితే 1,00,000 సార్లు జపాలు చేసుకుంటారు. అలాగే హోమం సమయంలో కూడా ఆ జపం, మంత్ర జపం 100 సార్లు 1000 సార్లు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మనసు ఏంటంటే మామూలుగా చుట్టూతో జరిగే విషయాల మీద అది అటాచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే అది రెస్పాండ్ అవుతాం, ఏదైనా చూస్తే దానికి రెస్పాండ్ అవుతాం. అంటే మన ఇంద్రియాలకు ఏదైతే కనిపిస్తూ ఉంటుందో దానివైపే మనసు ఆకర్షితం అవుతూ ఉంటుంది మామూలుగా అయితే. అంటే ఒక రేడియోని మనం ఏ ఛానల్ ట్యూన్ చేస్తే ఆ ఛానల్ సాంగ్ వినిపించినట్టు మన మనసు రెస్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ హోమం జరిగే టైంలో మీరు సాత్విక ఆహారం కనీసం 45 గంటల దాకా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ, పలహారాలు మాత్రమే తీసుకుంటూ, ఎంత వీలైతే అంత మీ ఆరోగ్యానికి అదంతా చేసుకుంటూ చక్కగా వచ్చి హోమానికి ఎప్పుడైతే కూర్చుంటారో ఆ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఆ హవిస్సు అనేది వేస్తూ ఉండండి. కాసేపటికి ఏమవుతుందంటే ఈ మనస్సు ఈ చుట్టూతో ఉండే ప్రపంచాన్ని మర్చిపోతుందన్నమాట. మైండ్లో ఒకలాంటి స్పేస్, ఒకలాంటి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇంకా అందులో ఆ మంత్రం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది, ఆ మంత్రం మాత్రమే నడుస్తూ ఉంటుంది. ఇది ఫిజిక్స్లో దీన్ని రెజొనెన్స్ అంటారు. అంటే మనము ఆ మంత్రం ఒకటే అయిపోయామన్నమాట. ఇంకా వేరే ఏం తెలియదు ప్రపంచంలో, ఆ మంత్రం మాత్రమే. ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు బయట ఉండే భూతాగ్ని మన లోపలున్న జఠరాగ్నితోటి, తర్వాత చిత్తాగ్నితోటి అనుసంధానం అవుతుందన్నమాట. ఇది మనకు కనిపించదు. దీనివల్లే ఆ బయట అగ్ని మన లోపల అగ్నిని ప్రజ్వలిస్తుంది, రిపేర్ చేస్తుంది. అందుచేతనే హోమం వల్ల ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైతే ఈ విధంగా హోమం చేస్తారో మీరు వేసే హవిస్సు డైరెక్ట్గా దేవతలకు అంది, వాళ్ళు మన కర్మ ఫలితాలన్నింటినీ పక్కన పెట్టేలా మనకి ఏర్పాటు చేసి మనకి ఇహమునందు పరమునందు ఏం కావాలో వాళ్ళు ఏర్పాటు చేయగలరు. అంటే మనకి ఏమన్నా వరీస్ ఉంటే హోమం, మన ఆరోగ్యం బాగుండాలంటే హోమం, మన ఆలోచనలు బాగుండాలంటే హోమం, చివరికి జ్ఞానానికి మోక్షానికి కూడా హోమం. ఇంత డీప్ కనెక్షన్ ఉంది కాబట్టే హోమం అనేది వేదాల్లో అంత గొప్పదైంది, అంత ప్రథమ స్థానాన్ని పుచ్చుకుంది. నిజానికి పంచభూతాల్లో మనం ఏది వాడైనా సరే మన భావాన్ని దేవతలకు అందించవచ్చు. కానీ అగ్నిని మాత్రమే ఋషులు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి కారణం ఇదే. ఎందుకంటే ఆ బయట అగ్నికి చితాగ్నికి ఈజీగా మనం రెజొనెన్స్ తీసుకురాగలం. అదే బయట జలం కానీ పృథ్వీ కానీ వాడినప్పుడు ఆ రెజొనెన్స్ తీసుకురావడం అందరికీ సాధ్యమైన విషయం కాదు. కాబట్టి ఈసారి నుంచి మీరు ఎప్పుడైతే ఒక హోమాన్ని సంకల్పించుకుంటారో, లేదంటే ఒక హోమాన్ని అటెండ్ అవుతారో, ఆ చితిని, ఆ హోమగుండంలో ఉన్న అగ్నిని వేదం చెప్పినట్టుగా శాస్త్రోక్తంగా ప్రారంభించగలిగే ఒక చక్కటి గురువుగారిని ఏర్పాటు చేసుకోండి. అలాగే అందులో వాడే సమిధలు, సామాగ్రి అన్నీ ప్యూరిటీతో ఉండేలా చూసుకోండి. లేదంటే మీరు పీల్చే ఆ గాలి కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఆరోగ్యాన్ని ఇవ్వవలసిన గాలి ఏదైతే ఉందో
అది హానికరంగా మారే అవకాశాలు ఉంటాయి. సరైన మంత్రోచ్చారణతో పాటు సరైన సామాగ్రి వేస్తూ ఆ జపంలో ఆ మంత్రంలో మమేకం అయిపోయి మీరు అందులో అనుసంధానం అయిపోయి కూర్చోగలిగితే మీరు ఏదైతే ధార్మికమైన కోరిక కోరుకున్నారో అది తీరడంతో పాటు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక దివ్య అగ్నిలోకి మీరు వెళ్ళి ఆ 2-3 గంటల తర్వాత అవతల వైపు వచ్చే మీరు పూర్తిగా మారిపోతారు. ఇంత గొప్ప సంపద ఋషులు మనకి అలా అందించేశారు కాబట్టి అప్పుడప్పుడు మనకు దాని విలువ తెలియకపోయే అవకాశం ఉంటుంది. కానీ లెటస్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే మనకి తేలిగ్గా దొరుకుతుంది కాబట్టి తేలికైన విషయం అని మాత్రం మనం అనుకోవద్దు. చాలా సూక్ష్మం, చాలా గొప్పగా ఎన్నో కాన్సెప్ట్స్ని అందులో ఇమిడ్చి, అంటే జామెట్రీ, కంబషన్ రేట్ ఆఫ్ ఫైర్, ఏ హవిస్సు, ఏ సామాగ్రి వేయాలి, ఏ మంత్రంతో వేయాలి, ఎన్నిసార్లు వేయాలి, ఎంత ఫ్రీక్వెన్సీతో వేయాలి, మ్యాథమెటిక్స్, జామెట్రీ అన్నిటినీ కలుపుకుంటూ ఈ హోమం అనే కాన్సెప్ట్ మనకు అందించారు. వేద పాఠశాలల వల్ల, గురు పరంపర వల్ల ఆ వేదం అనాదిగా నడుస్తూ ఆ శ్రీరాములు వారు వాళ్ళు చేసుకుంటున్న అవే హోమాలు ఈరోజు కూడా మనం చేసుకోగలిగే అవకాశం మనకుంది. కాబట్టి మనం ఈ హోమాల విషయాన్ని అంతే జాగ్రత్తగా, అంతే రెస్పెక్ట్తో చూద్దాము. ఇదే మన పిల్లలకి, భావితరాల వాళ్ళకి, మన చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంపద, ఈ ఆలోచన, ఈ శైలి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ ఆన్ చేద్దాం. ఒక్క విషయం అండి, మనలో కొద్దిగా సైంటిఫిక్గా ఆలోచించే వాళ్ళకి లేదా లాజికల్గా ప్రతిదీ చూసే వాళ్ళకి ఈ వీడియో అంతా చూసిన తర్వాత కూడా ఒక చిన్న సందేహం అనేది మిగిలిపోతుంది. అదేమిటి అంటే, మనం ఇక్కడ ఏదైతే భావాన్ని ఒక సామాగ్రి ద్వారా, ఒక మంత్రం ద్వారా అందిస్తున్నామో అది ఎక్కడో దేవతల లోకంలో వాళ్ళకి వెంటనే ఎలా అందుతోంది? ఇది క్వాంటమ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని వాడి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలము. వీలైతే దానికి ఒక సపరేట్ డీటెయిల్డ్ వీడియో చేయడానికి ప్రయత్నిద్దాము. కానీ అంతవరకు ఓం శ్రీ గురుభ్యో నమః.